కోరుకుంటూ ధన్యవాదాలు. వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో ఆర్ఓ బ్రిడ్జ్ నిర్మాణ పనుల కారణంగా ఏర్పడే ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు వడియారం మైనంపల్లి ఫంక్షన్ హాల్లో అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి నిర్వహించిన కోఆర్డినేషన్ మీటింగ్ లో ప్రత్యామ్నాయ మార్గాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వాహన రాకపోకల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఖరారు చేశారు. ఈ అంశంపై నిర్వహించిన కోఆర్డినేషన్ సమావేశంలో తూఫాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, డిఎస్పీ నరేంద్ర గౌడ్, సిఐ వెంకటరాజా గౌడ్, R&B ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వేణు, డిఈ నాగరాజు, ఏఈ విజయసారథి, రైల్వే ఏఈ తమీర్, జగదీష్ బాబు పాల్గొన్నారు. ఆర్ఓబి కన్స్ట్రక్షన్ అప్పుడు ఆ రైల్వే గేట్ క్లోజ్ అవుతుంది. ఆ రోడ్ క్లోజ్ అయినప్పుడు మనకు డైవర్షన్ ఎలా ఇవ్వాలి ఏంటిది, ఎందుకంటే పబ్లిక్ చెప్తే దాని యొక్క పాసిబిలిటీస్ కింద అండర్ బ్రిడ్జ్ పక్కన 2 సైడ్ అండర్ బ్రిడ్జెస్ ఉన్నాయి. లోకల్ వెహికల్స్ అండర్ బ్రిడ్జ్ నుంచి వెళ్తాయా, బైక్స్ వెళ్తాయా, మీ ఒపీనియన్ తీసుకుందామనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. మేమందరము అంటే మా R&B ఆఫీసర్స్ వీళ్ళు మన రైల్వే డిపార్ట్మెంట్ 2-3 ప్రపోజల్స్ కూడా చూసాము. చిన్న ఐషర్ లాంటివి ఉన్నాయి, కానీ మెయిన్ మనకు మల్టీ యాక్సల్ వెహికల్స్, ట్రక్స్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ ట్రక్స్ అన్నింటినీ కూడా మనం దాన్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. మనకి ఇక్కడ రెగ్యులర్గా మనం సో 2 వీలర్స్, కార్స్ ఇవన్నీ కూడా ఇది ఒక ఆస్పెక్ట్, తర్వాత పెద్ద వెహికల్స్ ఇంకొక ఆస్పెక్ట్స్, బస్సెస్ ఇంకొక ఆస్పెక్ట్. సో దీనికి మాకున్న ప్లాన్ ఏంటంటే ఈ 2 వీలర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అన్ని ఆర్గనైజ్ మనం చూసినాం. మనకు ఇక్కడ ఈ వడియారం